అందరికీ నమస్కారం. దేశ రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏంటి ఆ చర్చ, ఏంటి ఆ విషయం అని చాలామంది ఈ మధ్యకాలంలో క్యూరియాసిటీగా అడిగారు. బీజేపీ పార్టీ తరఫున ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీకి రేపు సెప్టెంబర్కి 75 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతాయి. సెప్టెంబర్లో మోడీ గారు ప్రధానమంత్రికి రాజీనామా చేసి రిటైర్మెంట్ తీసుకోవాలి. ఇది బీజేపీ సిద్ధాంతపరంగా, బీజేపీ పాలసీ పరంగా. అదేవిధంగా 75 సంవత్సరాల పాలసీలోనే ఎల్కే అద్వానీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతా కూడా ఆయన మీద కేసు ఉందని చెప్పి అది పక్కన పెట్టారు. తర్వాత ఏజ్ పార్ అయిందని రిటైర్మెంట్ ఇచ్చారు. ఎల్కే అద్వానీకి రిటైర్మెంట్ ఇచ్చారు, మురళీ మనోహర్ జోషికి రిటైర్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఓపిక ఉంది, మేము ప్రజా జీవితంలో ఉంటామన్నా సరే పార్టీ ఫోర్స్ఫుల్ రిటైర్మెంట్ ఇచ్చింది వాళ్ళిద్దరికి. పార్టీ అధికారంలో ఉండగా ఏదో చిన్న కేసు మీద అద్వానీ గారు ఉంటే ఆ కేసు ఎంతసేపు కొట్టేస్తారు, చిన్న కేసు అది కొట్టేయకుండా దాన్ని కాలయాపన చేసి ఆయన ఏజ్ అయిపోయే వరకు పొడిగించి ఏజ్ అయిపోయిన తర్వాత అప్పుడు కేసు కొట్టేపించారు బీజేపీ పెద్దలు. ఇదంతా కూడా బీజేపీలో అంతర్గత కుట్ర అని ప్రజలందరూ కూడా అనుకున్నారు కూడా. అద్వానీ విషయంలో ప్రజలకు చాలా సింపతి ఉంది, దేశంలో ప్రజలకి. అలాంటిది ఈరోజు నరేంద్ర మోడీ గారికి రేపు సెప్టెంబర్ 17కి 75 సంవత్సరాలు పూర్తవుతాయి. మరి రిజైన్ చేస్తాడా, రిటైర్ అవుతాడా అంటే క్వశ్చన్ మార్కే. అవ్వడం ఖచ్చితంగా అవ్వడం. ఎందుకంటే మోడీ, అమిత్ షా ఈ ద్వయం ఇద్దరు కలిపి దాన్ని మళ్ళీ తిరిగి బీజేపీ రాజ్యాంగాన్ని తిరిగి మళ్ళీ మార్చి రాస్తారు. ఏమని, దేశంలో యుద్ధ వాతావరణం ఉంది, పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం ఉంది, బోర్డర్ అంతా ఉద్రికం ఉంది, దేశంలో జనాభా లెక్కలు జరుగుతాయి, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మోడీజీ ఫారిన్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. అవన్నీ కూడా గత 10 ఏళ్ళ నుంచి కూడా మోడీ ఆధ్వర్యంలో జరిగినాయి. కాబట్టి మోడీకి ఇంకొక టర్ము ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు బీజేపీ దీన్ని బయలాన్ని మార్చుకుంటారు. ఎవరి కోసం? మోడీ కోసం. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెంకయ్యనాయుడు గారికి అవకాశం కలిసి వస్తుంది. వెంకయ్యనాయుడు గారికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఉంటే ఆయన్ని ఆల్ ఆఫ్ సడన్ ఫైన్ మార్నింగ్ తీసుకెళ్ళి మీరు ఉపరాష్ట్రపతి అని మోడీ, అమిత్ షా కలిపి ఆయన్ని ఉపరాష్ట్రపతి కిందకి పంపించారు. దాంతో ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు నిండా బాధ, దుఃఖంతో ప్రజా జీవితంలో నుంచి నన్ను పంపించేస్తున్నారని బాధపడి ఆయన ఉపరాష్ట్రపతికి పార్టీ చెప్పిందని, పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా పార్టీ చెప్పిందని పార్టీ కట్టుబడి ఆయన ఉపరాష్ట్రపతిగా వెళ్ళాడు. 5 ఏళ్ళు అయిపోయింది. ఎక్స్పాన్షన్లో 5 ఏళ్ళ తర్వాత రాష్ట్రపతి ఇస్తారని ఆయన ఎంతో ఆశపడ్డాడు. ఎందుకంటే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్గా, కేంద్రంలో మంత్రిగా, ప్లస్ పార్టీ నిర్మాణం కోసం ప్రముఖులుగా పనిచేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. తప్పకుండా ఆయనకి రాష్ట్రపతి పదవి ఇస్తారని దేశం మొత్తం ఎదురు చూసింది. కానీ మోడీ, షా ద్వయం వెంకయ్యనాయుడిని పక్కన పెట్టి ఒరిస్సా నుంచి ఒక ట్రైబల్ లేడీకి ఇద్దాము, ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది కాబట్టి ట్రైబల్ లేడీని తీసుకొచ్చి పెడదాం, ట్రైబల్ కూడా ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ద్రౌపది ముర్ము గారిని తీసుకొచ్చి బీజేపీ పెద్దలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పెట్టారు. చాలా సంతోషం. ఎస్సీలు చేశారు, మైనార్టీ చేశారు, ట్రైబల్ చేశారు, హిందువులు చేశారు, అందరూ చేశారు. నార్త్ ఇండియా వాళ్ళు చేశారు, సౌత్ ఇండియా వాళ్ళు చేశారు. కానీ సౌత్ ఇండియా నుంచి ఒకే ఒక్కటి చేశారు, నీలం సంజీవ్ రెడ్డి గారు. అది ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగువాడు. అయితే ఇప్పుడు మోడీకి ఏ రకమైన ఎగ్జిబిషన్ ద్వారా ప్రధానిగా కంటిన్యూ అవుతున్నాడో అదే వరవడిలో వెంకయ్యనాయుడు గారికి కూడా రేపు మరుము తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యే అవకాశం ఉందనేది మనకు అందుతున్న సమాచారం. బీజేపీలోని కూడా అన్ని వర్గాలు కూడా మోడీకి ఎక్స్ప్రెషన్ ఇస్తే వెంకయ్యనాయుడు గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రేస్లో తీసుకురావాలి అని బీజేపీ శ్రేణులు అనుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు బీజేపీ పార్టీలో కానీ, ఉపరాష్ట్రపతిలు కానీ ఎక్కడ ఏ పదవులు ఉన్నా ఆ పదవులకు వన్నె తెచ్చిన వ్యక్తి, తెలుగువాడిగా గర్వంగా చెప్పుకోదగ్గ వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమి, తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర పోషించారు. రేపు రాబోయే రోజుల్లో వెంకయ్యనాయుడు గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ పాత్ర పోషించి తెలుగువాడు వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిగా చేయడంలో ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ సపోర్ట్తో రేపు రాబోయే రోజుల్లో వెంకయ్యనాయుడు గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతారని తెలుగు వాళ్ళంతా ఆశపడుతున్నారు, ఆశిస్తున్నారు, అవ్వాలని, జరగాలని కోరుకుంటున్నారు కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.